అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే 1284 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. బీఎస్ఎఫ్కి సంబంధించి 1284 కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టులకైతే ట్రేడ్మెన్కి సంబంధించిన పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో 1220 పోస్టులు పురుషులకు, 64 పోస్టులు అయితే మహిళలకు కేటాయించారు. అర్హత 10వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసినటువంటి వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వయసు కనుక చూసుకుంటే 18 నుంచి 25 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. 100 మార్కులకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ల ద్వారా ఎంపిక అయితే చేస్తారు. దరఖాస్తులు కనుక చూసుకుంటే ఫిబ్రవరి 26 నుంచి అయితే ప్రారంభమవుతాయి. ఇక లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మార్చి 27 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే క్రింది విధంగా ఉంది. కావాల్సిన వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత జేఎన్యూలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఇక్కడ 5 దశాబ్దాలకు పైగా విద్యారంగంలో సేవలను అందిస్తున్నటువంటి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ తాజాగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదల చేసింది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రకటించినటువంటి మొత్తం ఖాళీలు కనుక చూసుకుంటే 388 ఖాళీలు అయితే ఉన్నాయి. అందులో కనుక చూసుకుంటే దరఖాస్తుదారులకు 10వ తరగతి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, తర్వాత ఎంఫిల్, పిహెచ్డి, స్టెనోగ్రఫీతో పాటు పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు, ఏ పోస్టుకు సంబంధించినటువంటి వివరాలు ఏ రకంగా ఉన్నాయి అనేటువంటి అంశం అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని అనేటువంటి అంశానికి సంబంధించి ఏ పోస్టులు ఎన్ని అనేటువంటి దానికి కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించిన వయసు, దరఖాస్తు ఫీజు, తర్వాత ఎంపిక, ముఖ్యాంశాలు దీనికి సంబంధించి అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఇవన్నీ చదువుకుంటూ పోతే చాలా లేట్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకు కానిస్టేబుల్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అండర్టేకింగ్ సమర్పణకు నేడే లాస్ట్ డేట్. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కోసం గర్భిణులు, బాలింతలు రాతపూర్వక అండర్టేకింగ్ పత్రాన్ని సమర్పించేటువంటి గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు వెంటనే డీజీపీ కార్యాలయంలోని ఇన్వర్డ్ సెక్షన్లో అండర్టేకింగ్ అందించాలని అధికారులు అయితే సూచించారు. వీరికి నేరుగా మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కలుగుతుంది. నిర్ణీత గడువులోగా ఈవెంట్స్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి సంబంధించి డైరెక్ట్గా మెయిన్స్కి అవకాశం అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన అండర్టేకింగ్ ఇవ్వడానికైతే ఈరోజే లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే రేపు ఈరోజే లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వెళ్ళాల్సిందే. దాని తర్వాత మహాత్మా జ్యోతిబా ఫులే ఆర్జేసి అండ్ ఆర్డీసీ సెట్ అనేటువంటి దానికి సంబంధించి మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకైతే దరఖాస్తులు అయితే కోరుతుంది. ఇక్కడ ఎంజేపీ, దాని తర్వాత టీబీసీడబ్ల్యూ, ఆర్జేసీ అండ్ ఆర్డీసీకి సంబంధించిన సెట్ 2023కి సంబంధించి జూనియర్ కళాశాలలు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మొత్తంగా 255 సీట్లు అయితే ఉన్నాయి. బాలురకు 130 మంది, ఇక్కడ బాలురకు సంబంధించి 130 సీట్లు, బాలికలకు సంబంధించి 125 సీట్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం అయితే మీకు ఈ రకంగా ఉంది. దాని తర్వాత ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఢిల్లీలోని యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కేంద్ర శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి అయితే అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అయితే ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తంగా 43 పోస్టులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ రకంగా ఉంది. దాని తర్వాత కంటోన్మెంట్ బోర్డులో ఉద్యోగాలు, ఇక్కడ ఇవి వేరే స్టేట్లకు సంబంధించి ఎక్కువ మంది మన వాళ్ళు అప్లై చేయరు. కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇవన్నీ తీసుకోవడం జరిగింది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే
ఆగస్టు నెలలో గ్రూప్ 2 తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు ముగిసింది. ఆగస్టు తర్వాత ఈ పరీక్ష నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. TSPSC వర్గాలు అయితే ఈ రకంగా చెప్తున్నాయి. మొత్తంగా 783 గ్రూప్ 2 పోస్టులకు మొత్తంగా 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఇప్పటికే ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఇప్పటికే గ్రూప్ 4 పరీక్ష తేదీని TSPSC ప్రకటించింది. జూలై 1వ తేదీన గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించనుంది. గ్రూప్ 2 పోస్టుల అప్లికేషన్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. జనవరి 18వ తేదీ నుంచి మొదలైనటువంటి అప్లికేషన్ల ప్రక్రియ గత వారంలోనే ముగిసింది. అప్లికేషన్ల సంఖ్యను బట్టి గ్రూప్ 2కు పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి అయితే 5 మంది చొప్పున అయితే పోటీ పడుతున్నారు. ఒకేసారి అన్ని పరీక్షలకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు అంచనాలకు మించి అయితే దరఖాస్తులు రావడంతో TSPSC పరీక్షల నిర్వహణ తేదీలపైన దృష్టి అయితే పెట్టింది. మార్చి నుంచి అకాడమిక్ పరీక్షలతో పాటు అన్ని ఎంట్రన్స్ పరీక్షలు ఉండడంతో ఒకే రోజు ఇతర పరీక్షలు ఉండకుండా ఎగ్జామ్ షెడ్యూల్ తయారు చేయాలని TSPSC కసరత్తు అయితే మొదలుపెట్టింది. ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణతో పాటు ఎగ్జామ్ సెంటర్లను దృష్టిలో పెట్టుకొని డేట్లను కూడా ఖరారు అయితే చేయనుంది. ఇప్పుడు ఆగస్టులో మనకైతే గ్రూప్ 2 ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ. తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత పలు రంగాల్లో నిరుద్యోగ గొంతు కొంచెం ఇబ్బందిగా ఉందండి, వాళ్ళ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ ఇక్కడ PSSR లక్ష్మి తెలిపారు. మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ శిక్షణ ఇస్తున్నట్లయితే చెప్పారు. ITI ఇంటర్ ఉత్తీర్ణులకు ఇక్కడ ఎలక్ట్రీషియన్కు సంబంధించి సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్, తర్వాత సర్వీసెస్ పైన 8వ తరగతి పాస్ అయినటువంటి వారికి టైలరింగ్, ఎంబ్రాయిడరీ, తర్వాత బర్జోసి, క్విల్ట్ బ్యాగ్స్, దాని తర్వాత మేకింగ్ 6 నెలల శిక్షణ అయితే ఇవ్వన్నారు. దీనికి సంబంధించినటువంటి దానిలో శిక్షణా కాలంలో ఆస్తులు, భోజనం వసతికి సంబంధించి అన్నీ కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి వారు 8వ ఉదయం 10 గంటల లోపు అయితే యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి సంబంధించి ఈ మండలంలో సంస్థ కార్యాలయంలో అర్హత పత్రాలతో సంప్రదించాలని కోరడం జరిగింది. వివరాలు అయితే ఈ రకంగా ఉన్నాయి, దాని నుంచి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. నేడు ఎంసెట్, PGE-సెట్ నోటిఫికేషన్లు, TS-PGE-సెట్, దాని తర్వాత ప్రవేశాల నోటిఫికేషన్లు అయితే మంగళవారం విడుదలగానున్నాయి. 2 పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 3 నుంచి అయితే ప్రారంభంగానుంది. మే 7 నుంచి 11 వరకు అయితే ఎంసెట్, మే 29న ఈసెట్ పరీక్షలను అయితే ఆన్లైన్లో నిర్వహిస్తారు. రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతలను JNTUకు అప్పగించినటువంటి విషయం తెలిసిందే. దాని తర్వాత సిబ్బంది ఖాతాలకు ప్రాక్టికల్స్ పారితోషికం. ఇక్కడ ఇంటర్ బోర్డు అధికారులు మరో ముందడుగైతే వేశారు. ప్రాక్టికల్స్ నిర్వహణలో విధులు నిర్వర్తించినటువంటి సిబ్బందికి పారితోషికాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి అయితే నిర్ణయించడం జరిగింది. దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ పైన ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మార్చి 15 లోపు అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ కాచిగూడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు దేశ విదేశాలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. IT ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఆర్కిటెక్ట్, IT సెక్యూరిటీ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లయితే చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకైతే ఈ నంబర్ని సంప్రదించవచ్చు అని ఆడ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలంటూ మనకు న్యూఢిల్లీకి సంబంధించి 139 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అదేవిధంగా EPFOలో 557 ఉద్యోగాలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, తర్వాత APFE పోస్టుల భర్తీకి అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తంగా పోస్టులు కనుక చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి సంబంధించి అకౌంట్ ఆఫీసర్కు 418 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్కి సంబంధించి 159 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం ఖాళీలు 577. దీనికి సంబంధించి ఉండే అర్హత, మిగిలినటువంటి విషయాలు అయితే ఈ రకంగా చూసుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఆల్రెడీ మహాత్మా జ్యోతిబాపులకు సంబంధించినటువంటి RJC అండ్ RDC సెట్కి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. తర్వాత కనుక చూసుకుంటే
కొత్త సిలబస్తో ఈసెట్ ఫార్మసీకి పాఠ్య ప్రణాళిక మార్పు, ఇంజనీరింగ్కు యథాతథం, రేపు నోటిఫికేషన్, 2 నుంచి దరఖాస్తులు. ఆ దరఖాస్తులకు సంబంధించిన వివరాలు అయితే మనకు ఈ రకంగా చూడవచ్చు. కొత్త సిలబస్తో ఈసెట్ అనేది వస్తుంది. దాని తర్వాత దీనికి సంబంధించిన ఫీజులు కూడా మనకు ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ మనకు దీనికి సంబంధించి లాసెట్ 3 ఏళ్ళు 5 ఏళ్ళ కోర్స్ అయితే ఉంటుంది. ఎస్సీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకేమో 600, బీసీ ఓసీలకేమో 900. మళ్ళీ ఇక్కడ బీసీ ఓసీలకు సమానంగా పెట్టినండి ఫీజు. అందరికి కూడా బీసీలకు ఓసీలకు ఇక్కడ 600 పెట్టినప్పుడు వీళ్ళకి కూడా ఒక 700 పెడితే బాగుండు, కానీ డైరెక్ట్గా 900. అసలు ఇంత ఫీజులు ఉండద్దండి. 200 ఉంటే అయిపోతుంది. ఆ 200 వాళ్ళకు ఉండాలి. మీరు ఏమైనా కన్సెషన్ ఇవ్వాలంటే ఇంకో 100 రూపాయలు అట్ట, 100 200 ఉంటే అందరికి కూడా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ పాలిటెక్నిక్తో 5 ఏళ్ల లా అనేటువంటి అంశంతో కూడా మనం దీన్ని చూడొచ్చు. ఈ ఏడాది నుంచి అమలుకు ప్రయత్నం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేత, సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం, లా సెట్కి సంబంధించిన షెడ్యూల్ విడుదల, రేపు నోటిఫికేషన్, 2 నుంచి దరఖాస్తులు. తర్వాత గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 తీసుకోవాలి. ఇక్కడ నిన్న వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఈరోజు కూడా ఇంకోటి వచ్చింది, క్లియర్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కు అభ్యర్థుల ఎంపికపైన నిరసన కొనసాగుతూనే ఉన్నాయి. ప్రిలిమ్స్ నుంచి మెరిట్ ఆధారంగా కాకుండా రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను పికప్ చేయడంతో లిస్టులో పేర్లు లేని అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీలో గత ఏడాది ఏప్రిల్లో మనకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ని పోస్టులు అవన్నీ ఉన్నాయి, అందరికీ తెలిసిందే అది. దాని తర్వాత కమ్యూనిటీ రిజర్వేషన్ల ఆధారంగా ఒక్కో పోస్టుకి 50 మంది చొప్పున మెయిన్స్కి ఎంపిక చేశారు. అయితే ఈ విధానం వల్ల చాలామంది మెరిట్ అభ్యర్థులు అయితే ఎంపిక కాలేదు. పలు కేటగిరీలో 74 మార్కులు పొందినటువంటి అభ్యర్థులు మెయిన్స్కి అర్హత పొందలేదు, కానీ వారికంటే తక్కువ మార్కులు వచ్చిన వారు క్వాలిఫై అయ్యారు. ఇక్కడ టాలెంట్ ఆధారంగా ఎంపిక చేయాల్సినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో రిజర్వేషన్ల అమలుతో నష్టపోయామని పలువురు అభ్యర్థులు నష్టపోతున్నారు. కొన్ని కేటగిరీల్లో 58, 60 మార్కులు పొందినటువంటి వారు కూడా క్వాలిఫై కావడంతో కఠిన పరీక్ష రాసి 70 మార్కులు సాధించినటువంటి తమకు అన్యాయం జరిగిందని ఆందోళన అయితే చెందారు. ఇక్కడ దీనికి సంబంధించి ఏపీలో మాత్రం మెరిట్ ఆధారంగా 1:50 ఆధారంగానే ఎంపిక చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో 1:100 రేషియోలో మెయిన్స్కి ఎంపిక చేస్తే కొంత ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి విధానంలోనే మెయిన్స్ ఎగ్జామ్కు అభ్యర్థులు అయితే పికప్ చేశామని అధికారులు చెప్తున్నారు. అయితే దీనిపైన అభ్యర్థులు కమిషన్ అధికారులతో సర్కారు పెద్దలు, ప్రతిపక్ష లీడర్లను కలిసి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తున్నారు. ఎవరి నుంచి సరైన స్పందన లేకపోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో దీనిపైన చర్చ కూడా జరిగింది. పలువురు సభ్యులు కూడా 1:2 రేషియోలో మెయిన్స్కి ఎంపిక చేయాలని కోరగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఎమ్మెల్యేల సూచనలను పరిశీలించి TSPSCకి ప్రతిపాదన తెలుపుతామని చెప్పారు. కమిషన్ అధికారులు ప్రభుత్వం తరఫున సూచన చేశారా లేదా అనేటువంటి దానిపైన అభ్యర్థులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ సక్రమంగా చేపట్టాలి అనేటువంటి అంశం, మెయిన్స్కు 1:150 నిష్పత్తిలో ఎంపిక చేయాలని మరికొందరు అయితే అభ్యర్థులు అయితే పోరాడుతున్నారు. 12 ఏళ్ల తర్వాత జారీ చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీని సక్రమంగా చేపట్టాలని అభ్యర్థులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెయిన్స్కు 1:150 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని వారు ప్రభుత్వాన్ని అయితే అభ్యర్థించారు. ఈరోజు అప్డేట్ అనేది సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కనుక చూసుకుంటే ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పలువురు అభ్యర్థులు మాట్లాడారు. కొత్త జోనల్ విధానంలో ప్రిలిమ్స్లోనే రిజర్వేషన్ అమలు, EWS రిజర్వేషన్ల అమలుతో బీసీ అభ్యర్థులకు భారీగా నష్టపోతున్నారని ఇక్కడ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 80% వరకు ఓపెన్ కేటగిరీలో పెట్టారని వారు గుర్తు చేశారు. చాలా ఏళ్ల తర్వాత సుమారు 500 పోస్టులను భర్తీ చేస్తున్నారని, మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక నిష్పత్తిని అయితే 1:50 నుంచి 1:150కి పెంచాలని కోరారు. కానిస్టేబుల్ ఎంపికలో వెసులుబాటు కల్పించినట్లు గ్రూప్ 1లోనూ కల్పించాలని అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి రికార్డు సృష్టించినటువంటి జకోవిచ్, సెర్బియా టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ అరుదైనటువంటి రికార్డు సృష్టించాడు. 1973 నుంచి కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అత్యధిక వారాలు 378. ఇక్కడ ప్రపంచ నంబర్ 1 ర్యాంకులో నిలిచినటువంటి ప్లేయర్గా ఇక్కడ ఘనత సాధించాడు. ఇక్కడ దీనికి మొత్తంగా ఎన్ని వారాలంటే 378 వారాలండి. ఇక్కడ దాని తర్వాత
స్టెఫిగ్రాఫ్ 377 వారాల రికార్డును అయితే బ్రేక్ చేయడం జరిగింది. మొత్తంగా 377 వారాల రికార్డు, అంటే ఇక్కడ కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అత్యధిక వారాలు అంటే 378 ఉన్నాయి కదా, ఎవరు ర్యాంకింగ్ క్రాస్ చేశాడంటే స్టెఫిగ్రాఫ్ 377 వారాల రికార్డును అయితే బ్రేక్ చేశాడు. మిగిలినటువంటి కొంతమంది ఇచ్చాడు. మార్టినా 332 వారాలు, సెరీనా 319, ఫెడరర్ ఇక్కడ 310 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన అతడు 2011లో తొలిసారి వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు. ఈ రకంగా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూసుకోవచ్చు. దాని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్లియర్గా దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే మనకు ఈనాడుకు సంబంధించిన ప్రతిభలు ఇంగ్లీష్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. తెలుగుకు సంబంధించి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించి టర్కీ భూకంపం, అదేవిధంగా భూకంప తీవ్రత, శక్తి సామర్థ్యాలు, ఈ రకంగా ప్రాథమిక తరంగాలు, ద్వితీయ తరంగాలు, భూకంప తరంగాలు అనేటువంటి అంశాల గురించి అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. కావాల్సిన వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడితే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.